హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలో, అలాగే రౌండ్గా రావాలంటే జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చీర అనేది ఎలా పట్టుకుంటే మనకి ముడతలు రాకుండా ఫాల్ వేసుకోగలుగుతామో, అలాగే రౌండ్గా రావాలంటే కొంగులు అనేవి మనం జిగ్జాగ్ చేసేటప్పుడు ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ముందుగా మనం శారీ క్రాస్లు అనేవి తీసేసుకోవాలన్నమాట అండి. పౌడు చెంగుల దగ్గర, కట్టు చెంగు దగ్గర కూడా తీసేసుకున్నాక ముందు నేను శారీ కొంగు జిగ్జాగ్ చేస్తున్నానండి. మనం క్రాస్ తీసుకున్నాక జిగ్జాగ్ పాదం అనేది మిషన్కి సెట్ చేసుకోవాలన్నమాట. నా మిషన్కి ముందు కొంగుల పాదం ఉంది కాబట్టి నేను కొంగు జిగ్జాగ్ చేస్తున్నాను. చివర్లో మనకి క్రాస్లు తోకల్లా రాకుండా ముందు చివర క్లాత్ పెట్టుకునండి రౌండ్ చుట్టుకోవాలన్నమాట. రౌండ్ చుట్టుకున్నాక మనం ఇలాగా ఇక్కడ నేను పట్టుకున్నాను చూసారా, ఇలా జాగ్రత్తగా మెల్లగా పట్టుకోవాలి. ఇటుపక్క అయితే అసలు లాక్కూడదండి, పట్టుకోవాలి అంతే మనం చేతితో. చూసారు కదా, ఇదిగోండి ఇలా దారం అయితే ఉంది కానీ తోకల్లా రాదనమాట మనకి. చివరి దాకా కుట్టేసాక చూద్దామండి. అలాగే మనం కొంగు అనేది రౌండ్గా రావాలి అంటే ఇలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి జిగ్జాగ్ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి 2 మడతలు వెళ్ళాలండి. మనం ఏలుతో ఇక్కడ చివర ఇలా కొంచెం లైట్గా క్రాస్ పట్టుకున్నామంటే ఇలా లోనికి వెళ్తుంది అనమాట, 2 మడతల కింద రౌండ్గా. చూసారు కదా, ఇదిగోండి గుండ్రంగా వస్తుంది. మనం ఈ కొంగు పట్టుకునేటప్పుడే జాగ్రత్తగా పట్టుకుని చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఇలా పైకి పట్టుకునండి, ఇలా పాదం దగ్గరకు వచ్చేదాటికి ఇలా పెట్టుకున్నామంటే 2 మడతలు వెళ్ళేలాగా సరిపోద్ది అనమాట క్రాస్గా. అలాగే ఇటుపక్క మాత్రం మనం అసలు లాక్కూడదండి, చేయి పెట్టుకొని ఇలా పట్టుకోవాలి అంతే. మనం లాగామంటే ఏమవుతుందంటే దూరం నెమరు కుట్టు వచ్చేద్ది అనమాట. లాక్కుండా జాగ్రత్తగా ఇలా చేయి పెట్టుకోవాలి. చేయి పెట్టుకోకపోతే ఏమవుతుందంటే సైడ్కి వచ్చేద్ది అనమాట. అందుకనేసి మనం వెనకాల కంపల్సరీ చేయి పెట్టుకుని కుట్టుకుంటే మనకి కొంగు అనేది నీట్గా వస్తుంది. ఎదర కూడా మనం బాగా పట్టుకున్నామంటే. అలాగే చివరికి వచ్చాక చివర మనం కట్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నాం అనుకోండి, చివర్లు అనేవి ఊడవన్నమాట. చూసారు కదా, ఇదిగోండి మనకి శారీ కొంగు జిగ్జాగ్ చేసుకోవడం అయిపోయింది. ఇలా చేసుకున్నామంటే రౌండ్గా నీట్గా బాగా వస్తాయి అన్నమాట. మనం పట్టుకునే విధానంలోనే ఉంటుందండి రౌండ్ రావాలంటే. చూసారు కదా, ఇంతే అండి కొంగులు కుట్టుకోవడం. రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా. మనం జాగ్రత్తగా పట్టుకుని కుట్టుకున్నామంటే చాలా గుండ్రంగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం శారీకి ఫాల్ కుట్టుకోవాలండి. ఫాల్ కుట్టుకునేటప్పుడు మనకి ఈ జిగ్జాగ్ మిషన్కి 2 పాదాలు అనేవి ఉంటాయి. ఒకటి అంచులు కుట్టుకునే పాదం అండి, 2 ఫాల్ కుట్టుకునే పాదం. మనం ఇప్పుడు అంచులు కుట్టుకునే పాదం తీసేసి ఫాల్ కుట్టుకునే పాదం మార్చుకుందామండి. అలాగే మార్చేసుకున్నాక ఇదిగోండి చీర అనేది ఇలా చివర కూర దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఫాల్ కుట్టుకుంటున్నాం కాబట్టి. ఈ శారీకి అడుగున ఒక కలరు వచ్చింది కదండి, లైట్ కలరు. దారం అడుగున వేరే కలర్ పెట్టాను అనమాట అండి. మరి డార్క్ కలర్ అయితే అడుగున కనిపించద్దని చెప్పేసి పైనేమో ఫాల్ కలర్ పెట్టుకుని అడుగున లైట్ కలర్ పెట్టాను. అలాగే మనం వెనకాల క్లాత్ ఎంత వదలాలి అనే డౌట్ ఉంటుంది కదా చాలామందికి. మనం మోచేద్దాకా కొలుసుకుని వదులుకోవచ్చండి. లేదు అనుకుంటే ఒక 1/4 మీటర్ కన్నా కొంచెం వదులుకుంటే సరిపోద్ది అనమాట. టేప్తో కొలుసుకుంటే కనుక ఒక 1/4 మీటర్ నుంచి సరిపోద్దండి. ఇప్పుడు చీర అలా పెట్టుకున్నాక మనం ఫాల్ అనేది చివర కొంచెం మడత పెట్టుకుని అడుగున వైపుకి ఇలా మనం చివరికి కూర వారన పెట్టుకోవాలన్నమాట అండి. ఈ పాదం వార ఇలా పెట్టుకుని మనం మెల్లగా కుట్టు అనేది కుట్టుకోవాలి. 2 కూరలు సమానంగా కాకుండా ఫాల్ కూర అనేది ఒక్క రవ్వ మనం పైకి ఉంచుకోవాలన్నమాట అండి. 2 సమానంగా పెడితే ఏమవుతాయంటే ఫాల్ అనేది కింద కొంచెం అరిగిపోయి దారాల్లో వచ్చేస్తాయి అనమాట అండి. అలా కాకుండా కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా అలా పెట్టుకుని కుట్టుకున్నామంటే మీకు కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఫాల్ కూడా మనం కుట్టేటప్పుడు చాలా బాగా కుదురుతుంది అనమాట. అలా పెట్టామంటే 2 సమానంగా పెట్టకుండా కొంచెం పాలు ఒక్క రవ్వ పైకి పెట్టుకుని ఫాల్ వార కుట్టేసామంటే చివర అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కుట్టుకుంటే చాలా బాగా వస్తుందండి.
ఇలా మనం చివరే కుట్టుకోవాలన్నమాట. గ్యాప్ ఉంచకూడదు చివరైతే. గ్యాప్ ఉంచామంటే ఏమవుతదంటే కుట్టుకి చివర 2 కూరాలు ఇలా ఇడిపోయినట్టుగా ఉంటదనమాట. అలా ఇడకుండా ఉండాలంటే 2 కూడా మనం ఇలా చివరకంటా కుట్టుకోవాలండి. ఈ ఫాల్ కలిసిన కాడ నుంచి అలా చివరకంటా కుట్టుకున్నామంటే మనకి ఫాల్ అనేది చాలా వస్తది కుట్టుకునేటప్పుడు. అలాగే మనం ఇంకా ఎన్నాళ్ళు వాడుకున్నా కూడా అసలు పాడవకుండా ఉంటదనమాట. కుట్టు అనేది కూడా నీట్‌గా ఆనుతదండి అలా పెట్టి కుట్టుకున్నామంటే. ఇక్కడ నేను కుడుతున్నాను కదా! ఈ విధంగా చూసుకొని ఇలా కుట్టుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు మనం ఒక సైడ్ కుట్టుకోవడం అయిపోయింది కదా! రెండో సైడ్ అనేది కుట్టుకుందాము. మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన ఛానల్‌కి ఒక లైక్ చేశారంటే ఇంకొంచెం ముందుకెళ్తది. మీరు మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేసినోళ్ళు కూడా అవుతారనమాట అండి. అలాగే ఇప్పుడు మనం పైన వైపు కూడా కుట్టేసుకుందాము. ఇలా సిల్క్ చీరలకు కుట్టుకోవాలంటేనే చాలా భయంగా అనిపిస్తదనమాట అండి. కానీ ఇలా కుట్టామంటే చాలా నీట్‌గా ఉంటది. మనం ఇలా ఫాల్ కుట్టేటప్పుడు పైన వైపు కుట్టినా, కింద వైపు కుట్టినా చీరంతా కూడా ఇలా బల్ల మీదకే ఉంచుకొని కుట్టుకున్నారంటే మీకు ముడత అనేది రాదండి. లేదంటే ఏమవుతదంటే చీర కిందకి బల్ల కిందకి జరిగిపోయిందనుకో క్రాస్ వచ్చేద్దనమాట. బరువంతా కిందకి లాగేసుకొని చీరంతా. ఫాల్ ఏసినప్పుడు ఏమవుతదంటే క్రాస్‌గా వచ్చేసి ముడతలుగా ఉంటదనమాట. అలా రాకుండా ఇదిగోండి చీరంతా కూడా మనం కిందకి జారకుండా ఇలా బల్ల మీద ఉంచుకొని కొంచెం ఇలా లాక్కుంటూ జరుపుకుంటూ కుట్టుకున్నామనుకోండి నీట్‌గా వస్తది. ఇదిగోండి చూసారా? అస్సల మీరు ఎంత రబ్బర్ లాంటి సిల్క్ చీర అయినా కూడా మీకు అసల ముడత అనేది రాదనమాట. చీర అనేది ఇలా ఈ విధంగా బల్ల పైనే పెట్టుకున్నామంటే మనం. చాలామంది ఏం చేస్తారంటే చీరంతా కిందకి జారిపోద్దనమాట. ఆ జారిపోవడం వల్ల ఏమవుతదంటే బరువంతా కిందకి లాగేసి ఫాల్ ఏసినప్పుడు అస్సల కుదరదండి. ఇలాంటి సిల్క్ చీరలకి ముడతలుగా వచ్చేద్దనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనం ఇప్పుకోవాలంటే యాతన అయిపోద్ది కదండీ! అలా లేకుండా ఇలా ముందే చీరంతా బల్ల మీద పెట్టుకొని ఏసుకున్నారంటే మీకు ఇంకా అసలు తేడా అనేది రాదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా వస్తది ఫాల్ అనేది. నేనైతే చీరలు జిగ్‌జాగ్‌కి బయటే ఇచ్చేస్తానండి. బ్లౌజులే కుడతాను. ఇంగోండి చీర సిల్క్ చీర కదా! ఇలాంటి చీరలకి ఫాల్‌లనేవి ఎలా ఏసుకోవాలో చెప్తారని ఈ చీర అయితే నేను జిగ్‌జాగ్ చేస్తున్నాననమాట. ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడైతే నేనేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ ఇయన్నీ పండుగల సీజన్ కదండీ! అలాంటప్పుడు మనకేంటంటే బ్లౌజులు కుట్టుకోవడానికే ఖాళీ ఉండదు. ఇంక అందుకనేసి నేను చీరలైతే జిగ్‌జాగ్ బయటే ఏస్తాను ఎక్కువ శాతం. చూసారు కదా! ఫాల్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. పైనైనా, కిందైనా కూడా మనం చీరంతా బల్ల మీద ఉంచి కుట్టుకున్నామంటే మీకసలు తేడా అనేది రాదనమాట. చీర కూడా చాలా మెత్తని చీరండి. రబ్బర్ సిల్క్‌లా ఉందిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌ని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. చీర అయితే చాలా బావుంది. మెత్త దూదిలా ఉందనమాట.